మిత్రమా, గాయపరిచిన గతాన్ని, కలిసిరాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించలేము. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలమని గుర్తుంచుకో మిత్రమా. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారిలో చెప్పలేనంత దుఃఖం చాలా ఉంటుంది. కానీ ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఎందుకంటే మన బాధను కూడా హేళన చేసి నవ్వుకునే సమాజంలో బ్రతుకుతున్నామని. అందుకే నవ్వుతూ కనిపిస్తూ బాధలను మర్చిపోయి ముందుకు వెళ్ళాలి మిత్రమా. శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవీగద్దు మిత్రమా. ప్రకృతి చాలా శక్తివంతమైనది. రూపులే కాదు, చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు. జాగ్రత్త. నవ్వించే 10 మంది మనతో లేకున్నా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తుడిచే ఒక్క వ్యక్తి మనతో ఉంటే చాలు. గుర్తించుకో మిత్రమా, ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరని గుర్తుంచుకో మిత్రమా. ఒక బాధ కలిగినప్పుడు కన్నీళ్లు వదిలే బదులు ఆ కన్నింటికి కారణమైన వాటిని వదిలేయడం ఉత్తమమని తెలుసుకోవాలి మిత్రమా. అవునా? నిన్ను పట్టించుకునే వారి కోసం బాధపడవద్దు. నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టవద్దు. అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే నీ నిర్ణయమే నీ ఎదుగుదలని ఆపేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. నీ ఆలోచనలు ఎప్పుడు కూడా కొత్తగానే ఉండాలి. మనల్ని మనం పునర్నిర్మించుకోవడానికి మరో కొత్త లక్ష్యానికి గొప్ప ప్రారంభం. నీ కల చేరే వరకు నీ వల్ల కాదు అనే మనుషుల మాటల్లో మాత్రం పడద్దు మిత్రమా. కాలక్షేపం కోసం కాలాన్ని వృధా చేయకు. సలహా ఎంతమందైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. చెమట విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ తెలిసిన వారు ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్నిస్తుందే కానీ కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేదని గుర్తుంచుకో మిత్రమా. మంచి అనేది చేసే పనిలో ఉండాలి, కానీ చెప్పే మాటల్లో కాదు. సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే అని గుర్తుంచుకో మిత్రమా. ప్రతి మనిషి ఎప్పుడు కూడా తన స్వార్థం చూసుకోకుండా ఇతరుల కోసం అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో ఉండే మంచి గుణం అనేది పెరుగుతుంది. చెడ్డ గుణం దూరం అవుతుంది. కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు. జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు నీకు అనిపించవచ్చు మిత్రమా, కానీ ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న మనుషులు, నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. ఒక స్త్రీ తనంతట తానే నిన్ను కోరుకుంటే దాని అర్థం ఏమిటో తెలుసా మిత్రమా? నిన్ను నమ్మి తన స్వచ్ఛమైన మనసుతో తన జీవితంలోకి ఆహ్వానించిందని అర్థం. మిత్రమా, తీయగా ఉంటే మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఉప్పులా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితం ఎప్పుడు కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో మిత్రమా. భార్యాభర్తల బంధం బలహీనపడ్డానికి కారణాలు: 1, అహంకారం కలిగి ఉండడం. 2, నమ్మకం లేకపోవడం. 3, దాంపత్య రహస్యాలను గోప్యంగా ఉంచకపోవడం. 4, అబద్ధాలు చెప్పడము. స్త్రీలు పుట్టింటి వారిని ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా చూస్తూ ఉంటారో అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమను, అంతే గౌరవాన్ని చూపండి. ఇలాంటి స్త్రీని పురుషుడు మరింతగా ప్రేమిస్తాడు. తన కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పే ఆడవాళ్ళు, తన తల్లిదండ్రుల మాట విని అత్తమామలతో గొడవలు పెట్టుకునే ఆడవాళ్ళు, ప్రతి విషయంలో కూడా భర్తతో గొడవ పడుతూ ఉండే ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండరని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మీతో ఉండిపోయే వాళ్ళకి, మీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు మిమ్మల్ని భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు మిత్రమా. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు.
సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు అని తెలుసుకుని మసులుకో మిత్రమా. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకి కారణమవుతుంది. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో మిత్రమా. ఆడవాళ్లతో తప్పుగా మాట్లాడేవాడు, చులకన భావంతో చూసేవారు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రాడు. మనసు లేని మగాడితో జీవితం ముడిపడితే జీవితానికి సరిపడ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ సమాజంలో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి. లేకపోతే నిన్ను ఒక ఆట ఆడుకుంటారని గుర్తుంచుకో మిత్రమా. సంతృప్తి అనేది పేదవారిని ధనవంతులను చేస్తుంది, అసంతృప్తి అనేది ధనవంతులను పేదవారిని చేస్తుంది. నీ ఎదుగుదల కాస్త నిదానంగా ఉందని భయపడకో. ఎదుగుదల లేకపోవడం కంటే అది ఎంతో మేలని గుర్తుంచుకో మిత్రమా. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.